హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ధాత్రి కౌశికిని తీసుకొచ్చి సీమంతం కుర్చీలో కూర్చోబెట్టగానే చాలా సంతోషపడిపోతుంది. కౌశికి నవ్వడం చూసి వైజయంతి తట్టుకోలేకపోతుంది. ఇక ధాత్రి వెంటనే అన్నయ్య వచ్చి గంధం పెట్టి గాజులు పెట్టన్నయ్య. ఇక సుధాకర్ వచ్చి కౌశికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి గాజులు వేస్తూ ఉండగా ఆదిలక్ష్మి వచ్చి కోపంతో, ఆగండి, కట్టిన తోరణం తీయండి, వచ్చిన ముత్తైదువులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఏ సీమంతం లేదు. ఇక ధాత్రి టెన్షన్తో, పిన్ని గారు ప్లీజ్ దయచేసి కూర్చోండి, 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని నలుగురికి తెలిసేలా చేయకండి. లోపలికి రండి పిన్ని గారు, మాట్లాడుకుందాం. నలుగురిని పిలిచి సంబరంగా చేయాలనుకున్నావు కదా, మరి నలుగురిలో మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇక కేదార్ వెంటనే, అత్తయ్య ప్లీజ్, ఇందులో అక్కేది ఏ పొరపాటు లేదు. మేము బలవంతం పెడితేనే అక్క ఒప్పుకుంది. అసలు మీరు ఏర్పాటు చేయడానికి, ఇవన్నీ చేయడానికి అసలు మీరెవరు? ఇక వెంటనే సుధాకర్ వచ్చి, అమ్మ, జరిగిన నష్టానికి ఇవన్నీ చాలుయా. ఇక నేను కోపాలతో పంతాలతో కాకుండా అందరం సంతోషంగా ఉందామమ్మా. చూసారా అమ్మ, చూసారా నా సుపుత్రుడు ఎలా మాట్లాడుతున్నాడో? తండ్రి చనిపోయాడు, నా కూతురు జైల్లో ఉంది, నేను ఒంటరిగా ఉన్నాను, ఇవేవి నా కొడుక్కి పట్టవు. వీడి పెళ్ళాం సీమంతం ఒక్కటే కావాలి. మీరైనా చెప్పండి అమ్మా, మీరైనా చెప్పండి. ఇక కౌశికి వెంటనే, అత్తయ్య ప్లీజ్, దయచేసి నేను ఒకసారి చెప్పేది వినండి. నువ్వు మాట్లాడకు కౌశికి, కోడలిగా కాకుండా నిన్ను కూతురులా చూసుకున్నాను. నాకు పెద్ద బహుమానమే ఇచ్చావు కదా, నిన్ను జీవితంలో క్షమించను. ఇక ధాత్రి వెంటనే, పిన్ని గారు, కౌశికి వదినది ఏ తప్పు లేదు, అన్ని విషయాలు మీకు కూడా తెలుసు, అలా మీరు మాట్లాడడం తప్పు కదండి. ఇక వైజయంతి వెంటనే, ఎప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తులను అవమానించడమే తెలుసా ధాత్రి? అయినా మన తప్పులు కూడా తెలుసుకోవాలి కదా. ఇక నిష్క వెంటనే, ఏంటి నీకు అర్థం కాలేదా? ఇంత పెద్దగా గ్రాండ్గా సీమంతం చేస్తున్నారు, కనీసానికి ఆవిడకు ఒక్క మాటైనా చెప్పాలి కదా. పిన్ని గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదని మేము చెప్పలేదు, కానీ అన్నయ్య గారికి చెప్పాను చెప్పమని. అన్నయ్య మీకు చెప్పమని చెప్పాను కదా, చెప్పలేదా? మా అమ్మకు ఫోన్ చేశాను, కానీ లిఫ్ట్ చేయలేదు చెల్లమ్మ. ఇక ఆదిలక్ష్మి కోపంతో, ఈ విషయం చెప్పడానికి చెప్తున్నామని నేనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక ధాత్రి వెంటనే, మేమెవరం చెప్పనప్పుడు మరి మీకు ఎలా తెలిసింది పిన్ని గారు? నేను ఈ ఇంటి ఇయ్యపురాల్ని, ఎవరైనా చెప్పకపోతే నాకు తెలియదా? ఇక వైజయంతి భయంతో, అయినా ఈ సమస్య ఎవరు చెప్తున్నారని కాదు, మీరెందుకు చెప్పలేదు అనే సమస్య. అంతే కదా వదిన? అవునవును అంతే. ఇక కౌశికి ఆదిలక్ష్మి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మిమ్మల్ని అత్తయ్యలా కాకుండా అమ్మలా ఆదరించాను. అత్తయ్య, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా నేను తట్టుకోలేమో, కానీ మీరు తట్టుకోలేరు కదా అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, జరిగినవన్నీ మర్చిపోయి అత్తయ్యలా వచ్చి నాకు అక్షింతలు వేయండి అత్తయ్య. ఇక ఆదిలక్ష్మి మనసు కరుగుతుంటే వెంటనే వైజయంతి ఆదిలక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి, అమ్మో, వీళ్ళంతా శాశ్వతంగా విడిపోయి కొట్టుకుంటారనుకుంటే వీళ్ళేంది శాశ్వతంగా కలిసేటట్టే ఉన్నారే. అమ్మి, కౌశికి, నువ్వు కుర్చీలో నుంచి అలా లేవద్దు. సుధాకరు, నువ్వు గాజులు వేసి సీమంతం జరిపించు, నేను అక్కకు తీసుకెళ్ళి అన్ని విషయాలు చెప్పేస్తాను. వదినా రండి. ఏంటి వదినా, నీ హక్కు కోసం పోరాటం చేస్తావనుకుంటే ఇలా మెత్తపడిపోతున్నావు? నీ కన్నీళ్ళకి, నీ కష్టాలకి ఆ కౌశికి కారణమని నీకు తెలుసు కదా వదినే. మా అమ్మి కాబట్టి బయటికి అలా వేసుకోం కాబట్టి అప్పట్లెక్క కౌశికి ఇప్పుడు లేదు, స్వార్థపరురాలు అయిపోయింది. ఇప్పుడు కూడా కావాలని నిన్ను పిలవలేదు, నువ్వు రాగానే ప్లేటు మార్చేసి ప్రేమగా మాట్లాడుతుంది. ఒక్క క్షణం కౌశికి మాటలు నమ్మి క్షమిద్దాం అనుకున్నాను వదినా. నన్ను పక్కకు తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు వదినా. చూస్తూ ఉండక్క, కీర్తికి కానీ పుట్టబోయే బిడ్డకు కానీ నిన్ను దూరం చేస్తారు, కొన్ని రోజులకు కనిపించకుండా దూరంగా తీసుకెళ్ళిపోతుంది. నా కొడుకును దూరం చేశాక నేనెలా క్షమిస్తాను? నేను పడిన తల్లి బాధ కౌశికి కూడా పడాలి. బిడ్డ దగ్గర లేకుంటే తల్లి బాధ ఎలా ఉంటుందో కౌశికి తెలియజేసేలా చేస్తాను.
మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.